వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల్లో కీలక ఘట్టం గంగమ్మ ఒడికి స్వామి చేరికతో మొదలైంది. నదీ తీరంలో స్వామి దర్శనానికి భక్తులు భారీగా చేరుకొని ఉత్సాహం చూపించారు. ప్రత్యేక పూజలు, నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. భక్తి, వైభవం, సంప్రదాయ రీతిలో కలిసిన ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని మునిగించి ఆధ్యాత్మిక ఆనందం పంచేదే. ఉత్సవ భక్తులు స్వామి దర్శనం కోసం ఉద్రిక్తంగా ఎదురుచూస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుని దర్శనం చేసుకొని దర్శనానికై విచ్చేసిన నాగేంద్ర అన్న ఆయన మాటల్లోనే పూర్తి వివరాలన్నది విందాం. గత 10 రోజుల నుండి లక్షలాది మంది ప్రజలు ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మరి ఆ భగవంతుడు విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఇవ్వాలని, అందరి విఘ్నాలు తొలగించాలని, మరి అదేవిధంగా మరి అశేషమైనటువంటి జనానికి మా ఉత్సవ కమిటీ సభ్యులు ఎంతో ఆదరంగా, అభిమానంగా వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నటువంటి మా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి అధికారులకి, అనధికారులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తీసుకున్నటువంటి మరి ముందు జాగ్రత్త చర్య వల్ల ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవడానికి మాకు అవకాశం దొరికింది. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈరోజు కూడా మీరు చూశారు, పొద్దున్న నుండి కూడా సుమారు 1-2 లక్షల మంది ఈరోజు కూడా వచ్చారంటే రేపు ఇంకా పెద్ద ఎత్తున మరి శోభాయాత్ర ఇక్కడ నుంచి మొదలవుతుంది. కాబట్టి విఘ్నేశ్వర స్వామిని నిమజ్జనానికి పొద్దున బయలుదేరుతాం. కాబట్టి ఇంకా రేపు కూడా లక్షలాది మంది వస్తారు. కాబట్టి వచ్చే భక్తులకు కూడా రేపు కూడా తీర్థ ప్రసాదాలు కూడా ఇక్కడ క్రమం తప్పకుండా ఇస్తుంది. ఎంతమంది భక్తులు దర్శనం 60-70 లక్షల మంది సుమారుగా వచ్చారని మా అంచనా. అది సంగతి. ఇప్పటి వరకు 60 లక్షల నుండి 70 లక్షల వరకు భక్తులు దర్శనం చేసుకున్నారని, ఖైరతాబాదు వినాయకుని దర్శనం చేసుకున్నారని ఆయన నాగేందరు చెప్పడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏవన్ టీవీ. దాని నిమిత్తమే ఇక్కడ మొత్తం అప్డేట్ అనేది జరుగుతుంది. మొత్తం బడా గణేష వినాయకుడిని క్రెయిన్ మీద తీసుకురావడం, పెట్టడం కూడా జరిగింది. అలాగే భక్తులు కూడా దర్శనం అన్నది ఎక్కడ మిస్ అవుతుందనేసి వాళ్ళు ఎంతో ఉదాటంగా, అంటే కంపల్సరీ దర్శనం చేసుకోవాలి, మళ్ళా నెక్స్ట్ ఇయర్ వరకు ఈ ప్రాబ్లం అన్నది మళ్ళీ ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి కాదనేసి వాళ్ళు ఎంతో తండోపతండముగా భక్తులందరూ కూడాను ఒకరు ఎగబడుతూ వస్తున్నారు. వాళ్ళ యొక్క మొత్తం దర్శన భాగ్యం కలిగినందుకు వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భక్తుల మాటల్లోనే మనము విందాం. బడా గణేష్ ఖైరతాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఎంత విశిష్టందో అందరికీ తెలిసిన విషయం. ఈ యొక్క పూర్తి విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, 24 అవర్స్ ముందు నుంచే వినాయకుని యొక్క భక్తులకు దర్శనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపివేయడం జరిగింది. అప్పటి నుంచి నిమజ్జనం యొక్క కార్యక్రమాలు పూర్తి అవుతున్నాయి. మీరు చూస్తున్నారు, ముందలే వచ్చింది క్రేన్, ఇక్కడ టస్కర్ రెడీగా ఉంది. ఉదయం 6 గంటలకు కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యి 6:30 మధ్యలో శోభాయాత్ర ప్రారంభమవుతుంది. సంగతి మార్నింగ్ 6:30 లోపున మాత్రమే మొత్తం నిమజ్జన అన్నది పూర్తిగా జరుగుతుందనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే 6:30 వరకు మొత్తం ఇక్కడ క్రేన్స్ ద్వారా వినాయకుని తీసుకెళ్ళి పూర్తిగా మనం నిమజ్జనానికి శ్రీకారం చుట్టడానికి మొత్తం ముందుకు వెళ్తున్నారు అనేసి ఆయన చెప్పడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మిసాల శ్రీనివాసరావు, ఏవన్ టీవీ. ఖైరతాబాదు బడా గణేష్ విగ్రహాన్ని కొద్ది నిమిషాల్లో మన ఒక వ్యాన్లో ఎక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అవి మన విజయవాడలో మీరు చూడొచ్చు. ఇన్ని రోజులు స్వామి ప్రత్యేక పూజలు మొత్తము మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం మొత్తం 3 ఇప్పుడు దాకా ఇన్ని రోజులు ఆయన ప్రత్యేక పూజలు గావించబడ్డాడు. కానీ ఈరోజు ఉదయం 6 గంటల లోపునే నిమజ్జన జరగాలని ఒక ప్రతిపాదన చేయడంతో దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ పక్క నుంచి క్రేన్స్ తీసుకొచ్చి ఆ మొత్తం విఘ్నేశ్వరుడు ఆ క్రేన్లో నిలబెట్టడానికి ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. ఆ సన్నాహాలన్నీ కూడా మనం విజువల్స్లో
చూడొచ్చు మనం.